హలో అండి. ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు మటన్ పాయ కర్రీ అయితే చూపిస్తున్నా చూడండి. యాక్చువల్‌గా ఇది నేనైతే కాదు చేసింది. మా వారు చేశారు. సో, ఆయన ఎలా ప్రిపేర్ చేశారనేది నేనైతే మీకు చూపిస్తాను. ఒకసారి చూసేయండి. ఈ మటన్ పాయ ఇట్లా కాళ్ళొస్తాయి కదండీ! అవి మంచిగా ఇలా కొట్టించుకొని మంచిగా శుభ్రం చేసేసుకోవాలనమాట. క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో పసుపు, ఉప్పు, కొంచెం కరివేపాకు అయితే వేసేసుకొని ఈ ఈ ముక్కలకంతా పట్టేటట్టు బాగా కలుపుకొని పక్కనైతే పెట్టేసుకోవాలనమాట కాసేపు. పక్కన పెట్టేసిన తర్వాత మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ ఎండు కొబ్బర, చెక్క, లవంగము ప్లస్ కొంచెం ఆనియన్, కొంచెం ధనియాలు ఇవన్నీ అయితే మిక్సీ జార్లో వేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ ఒకటేసారి కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసేసుకొనేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇందులోనే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేసాడండి. అల్లం వెల్లుల్లి ఇట్లా పేస్ట్ లేకపోతే మీరు డైరెక్ట్గా అప్పటికప్పుడే అల్లము వెల్లుల్లి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇదిగోండి ఈ విధంగా మంచిగా పేస్ట్ లాగా అయితే చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా మంచి మెత్తగా గ్రైండ్ అయిపోవాలన్నమాట. సో, ఈ మటన్ పాయ వచ్చేసి కంప్లీట్‌గా కుక్కర్‌లోనే చేసుకోవాలి. సో, ఇలా కుక్కర్ అయితే తీసేసుకోండి. కుక్కర్‌లో కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఆ మటన్ పాయ ఉడికే కొద్దీ దాంట్లో ఆయిల్ ఎక్కువ వస్తదనమాట. సో, చూసుకొని ఆయిల్ చాలా తక్కువ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు, కొంచెం మినపప్పు వేసి వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసేసి వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత ఇలా మనం ముందుగానే పసుపు, ఉప్పు వేసిన మటన్ పాయ ఉంది కదండీ! అది ఎత్తి దీంట్లో వేసేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్‌లో వేసేసుకొని ఒకసారి బాగా కలిపి తర్వాత టమాటా ముక్కలు ఒక టమాటా వేశారు. ఒక టమాటాని మంచిగా ఇలా కట్ చేసి వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి టమాటా మగ్గే వరకు ఉంచుకోవాలన్నమాట. సో, మధ్య మధ్యలో అయితే మూత తీసేసి కలుపుకుంటూ చేసుకోవాలండి ఇది ప్రాసెస్. టమాటా కొంచెం మగ్గే వరకు. ఆ తర్వాత మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్, ఆ మసాలా అయితే వేసేసి ఈ ముక్కలకంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా కూడా మనకి ఆయిల్‌లో మగ్గాలి కాబట్టి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మటన్ పాయనైతే కుక్ చేసుకోవాలండి. చూసారా ఎంత బాగా కుక్ అయిందో. ఆ తర్వాత ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారం, ఇది కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందన్నమాట. మరి అలాగని ఎక్కువ లేదు, మనం తినగలిగేంత కారం అయితే వేసుకొని కొంచెం ధనియాల పొడి కూడా వేసేసి ఈ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇక్కడైతే ఉప్పు వేయలేదు. ఎందుకు వేయలేదని చెప్పి అడిగాను. అది ఏమో తెలీదు, అది మళ్ళీ వేస్తాను ఉప్పు, ఇప్పుడే వేయనని చెప్పారనమాట. సో, ఇక్కడైతే చూసారా మంచిగా అయితే మసాలా, ఉప్పు, కారం అంతా ఈ మటన్ పాయకి అయితే బాగా పట్టుకుందనమాట. సో, తర్వాత ఒక 5 to 10 మినిట్స్ తర్వాత ఉప్పు అయితే వేశాడు. సో, ఉప్పు కూడా కావాల్సినంత వేసుకొని కొంచెం నీళ్ళైతే వేసుకోవాలి. ఫస్ట్ ఈ ముక్కలు ఉడికేంతమైన నీళ్ళైతే వేసుకోవాలంటండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొనేసి మూత పెట్టేసి ఆ వాటర్లో వచ్చేసి ఈ ముక్కలు కొంచెం సేపు బాగా ఉడకాలన్నమాట. ఒక 10 to 15 మినిట్స్ ఏమో ఉడకబెట్టారు. ఆ తర్వాత కొంచెం పెప్పర్ అయితే వేశారు, మిరియాల పొడి కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది ఎందుకంటే మనకు ఇది ఇంకొంచెం వాటర్ అయితే వేసేసి ఇందులోనే కొంచెం కొత్తిమీర అయితే వేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఇది కంప్లీట్‌గా లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చాలా విజిల్స్ అయితే రప్పించాలండి. దగ్గర దగ్గర ఒక 1 అవర్ కానీ, ఒక 45 మినిట్స్ కానీ ఉడికించుకోవాలన్నమాట దీన్ని. సో, ఇది వచ్చేసి మా మా వారికి, మా బాబుకి ఇది చాలా ఇష్టం అనమాట. వాళ్ళు టిఫిన్‌లోకి తింటారు, దోసలోకి, ఇడ్లీలోకి చాలా ఇష్టంగా తింటారని అందుకే వీళ్ళే ప్రిపేర్ చేసుకున్నారనమాట. అంతే అండి, మటన్ పాయ్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.